ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యోబు గ్రంథము అధ్యాయము 7. భూమి మీద నరులు కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులనపేక్షించు దాసుని వలను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలను, ఆశ లేకయే జరుగు నేలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడియున్నవి. నేను పండుకొన్నప్పుడల్లా ఎప్పుడు లేచిదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచూ ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పెల్లలతోనూ కప్పబడియున్నది. నా చర్మము మాని మరల పగులుచున్నది. నా దినములు నేతగాని నాడెకంటెనూ వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము. నా కన్ను ఇకను మేల చూడదు. నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడనూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరల నెరగదు. కావున నేను నా నోరు మూసికొనను. నా ఆత్మవేదన కొలది నేను మాటలాడెదను. నా మనోవేదనను బట్టి మూల్గుచుండెదను. నేనొక సముద్రములోని భుజంగమున, నీవెందుకు నా మీద కావలియుంచుదవు? నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేననుకొనగా, నీవు స్వప్నముల వలను నన్ను బెదిరించెదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరితీయబడవలనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకిష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకిష్టము లేదు. నా దినములు ఊపిరివలేనున్నవి. నా జోలికి రావద్దు. మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేలా? అతని మీద నీవు మనస్సు నిలపనేలా? ప్రతి పగలు నీవతని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానుకుందువు? నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగానున్నాను. నీవేళ గురిపెట్టితివి. నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు, నా దోషమునేల క్షమింపవు. నేనిప్పుడు మంటిలో పండుకొనుదను. నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవుగాని నేను లేకపోయేదను. యోబు గ్రంథము అధ్యాయము 8. అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను, ఎంతకాలము నీ విట్టి మాటలాడదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను. దేవుడు న్యాయవిధిని రద్దుపరుచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. మునపటి తరము వారి సంగతులు విచారించుము. వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. వారు నీకు బోధించుదురుగదా, వారు నీకు తెలుపుదురుగదా. వారు తమ అనుభవమును బట్టి
మాటలాడుదురుగదా. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా. అది కోయబడకముందు బహుపచ్చగానున్నది కాని ఇతర మొక్కలన్నింటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరుచువారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. అతడు గట్టిగా దాని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిబట్టి బలియును. అతని తీగలు అతని తోట మీద అల్లుకొనును. అతని వేళ్లు గట్టు మీద చుట్టుకొనును. రాళ్లుగల తన నివాసమును అతడు తేరిచూచును. దేవుడు అతని స్థలములో నుండి అతని వెళ్ళగొట్టిన ఎడల అది నేను నిన్నెరగను, ఎప్పుడునూ నిన్ను చూడలేదనును. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము. అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. ఆయన దుష్కార్యములు చేయువారిని నిలవబెట్టడు. నిన్ను పగబట్టువారు అవమాన భరితులగుదురు. దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. అయితే ఇంకనూ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును. ప్రహర్షముతో నీ పెదవులను నింపును. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో, మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతోను వీరు మాటలాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కపదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగ్రియ, పంపులియ, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్ఠులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటుతోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్రు మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును,
అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసెదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందినవానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించియుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను: నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. నాకు జీవమార్గములు తెలిపితివి. నీ దర్శన అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్తయ్యుండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియూ ఆయన శరీరము కుళ్ళిపోలేదనియూ దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, మీరు చూచుచూ వినుచునున్న దీనిని కుమ్మరించియున్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లనెను: నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని నా ప్రభుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సముష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు,
ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కీర్తనల గ్రంథం 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినయ్యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసెదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మకయించువానిని కృప ఆవరించియున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. పరిశుద్ధుడు సుప్రభు అతి పవిత్రుడు అనంతటిలో శుద్ధమై పాపం జీవితం చేయుదం పట్టనంతటిలో శుద్ధి పాపం లీనం చేయుదం పరికమా బుద్ధారముయుతని పరిశుద్ధ సంహారముయుతనించి ముత్తరించుకొని సంధింప సిద్ధపడు క్రీస్తు దివ్య స్వభావం ధరించుకొని సంధింప సిద్ధపడుము. దీన మనస్సు గల ప్రభు దీనుడైతే తగ్గించుకొనిను. దీన మనస్సు గల యేసు ప్రభు దీనుడై తానే తగ్గించుకొనిను. కలిగి శ్రమలలో తగ్గించుకొని క్రీస్తు మనసును ధరించేదము.
క్రీస్తు శిరసాయెను. క్షమించిన మన శత్రువులను కళంకము లేని వధువగుదుము. క్షమించిన మన శత్రువులను కళంకము లేని వధువగుదుము. పరిశుద్ధమైన ఓ సంగమా, ప్రభు ద్వారము యొద్ద నిలిచెను. పరిశుద్ధమైన ఓ సంగమా, ప్రభు ద్వారము యొద్ద నిలిచెను. క్రీస్తు దివ్య స్వభావము ధరించుకొని ప్రియ యేసుని సంధింప సిద్ధపడుము. క్రీస్తు దివ్య స్వభావము ధరించుకొని ప్రియ యేసుని సంధింప సిద్ధపడుము. క్రీస్తు ప్రత్యక్షత అపేక్షించి నీతి భక్తితో బ్రతికేదము. క్రీస్తు ప్రత్యక్షత అపేక్షించి నీతి భక్తితో బ్రతికేదము. ఏ గడియలోనైనా ప్రభు వచ్చును, ఎదురు చూచినము ప్రియుని రాకకై. ఏ గడియలోనైనా ప్రభు వచ్చును, ఎదురు చూచినము ప్రియుని రాకకై. పరిశుద్ధమైన ఓ సంగమా, ప్రభు ద్వారము యొద్ద నిలిచెను. పరిశుద్ధమైన ఓ సంగమా, ప్రభు ద్వారము యొద్ద నిలిచెను. క్రీస్తు దివ్య స్వభావము ధరించుకొని ప్రియ యేసుని సంధింప సిద్ధపడుము. క్రీస్తు దివ్య స్వభావము ధరించుకొని ప్రియ యేసుని సంధింప సిద్ధపడుము. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.